యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. We bring you good tidings in the name of our Lord Jesus Christ. దేవుడు మనకు మరొక దినాన్ని అనుగ్రహించి ఉన్నాడు. God has blessed us with one more day. డైలీ మెడిటేషన్స్ ద్వారా మీరు దీవించబడుతున్నారని నేను రూఢిగా నమ్ముచున్నాను. I believe very strongly that you are being blessed with this daily meditational. హల్లెలూయా. Hallelujah. ఫేస్బుక్ ద్వారా చూస్తున్న వారు దీన్ని షేర్ చేయాలని కూడా నేను కోరుతున్నాను. I also wish that those who are watching on the Facebook kindly share this program. మనము కొన్ని రోజులుగా పెంతెకోస్తు దినాన్ని గురించి ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. Since some days we have been meditating on the Pentecost experience. అపోస్తల కార్య 2వ అధ్యాయము మొదటి 10 వచనాల్లో పరిశుద్ధాత్మతో మొట్టమొదటిసారిగా నింపబడుతున్న అనుభవాన్ని గురించి మనం చూస్తున్నాం. When we see in Apostles chapter 2 and 1 to 10 verses, that is the first infilling experience of the Holy Spirit. హల్లెలూయా. Hallelujah. ఈ పెంతెకోస్తు అనుభవం అనేది దేన్ని సూచిస్తుందో నేను మాట్లాడుకుంటూ వస్తున్నాను. I've been talking since some days that what this Pentecost experience signifies. హల్లెలూయా. Hallelujah. అపోస్తల కార్య 2వ అధ్యాయం 17వ వచనము పెంతెకోస్తు అనుభవానికి ప్రాముఖ్యమైన వాక్యమై ఉంది. For the Pentecost experience, Acts chapter 2 and 17 is a very significant word. దేవునామానికి స్తోత్రం. Glory to God. ఇది ఒక ప్రవచనము అని మనం చెప్పవచ్చు. We can say this is a prophecy. పెంతెకోస్తు దినం నాడున మొట్టమొదటిసారిగా 120 మంది పరిశుద్ధాత్మతో నింపబడటం అనేది ప్రవచన నెరవేర్పు అని మనం చెప్పవచ్చు. On the Pentecost day, 120 people being filled with the Holy Spirit experience, infilling experience, is a Pentecostal experience. హల్లెలూయా. Hallelujah. అది ఒక ప్రవచన నెరవేర్పు అని మనం చెప్పవచ్చు. I can say it is a prophecy being fulfilled. పెంతెకోస్తు పరిశుద్ధాత్మతో నింపబడుతున్న అనుభవం దేవుని బిడ్డలారా ప్రవచన నెరవేర్పు అని మనకు తెలియపరుస్తుంది. The Holy Spirit infilling experience clearly tells that it's a prophecy being fulfilled. హల్లెలూయా. Hallelujah. వాగ్దాన నెరవేర్పు. It is a prophecy fulfillment. యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 30-31లో రాయబడిన వాక్యం. It is written in Joel chapter 2 30-31 verses. హల్లెలూయా. Hallelujah. అలాగే యోవేలు గ్రంథం 2:26లో రాయబడిన వాగ్దానము. And also Joel 2 and 26 verse. ఈ యొక్క వాగ్దాన నెరవేర్పే 120 మంది పరిశుద్ధాత్మతో నింపబడటం. The same verse fulfillment, the prophecy fulfillment is that the 120 people being filled with the Holy Spirit. ఈవెన్ యేసుక్రీస్తు కూడా ముందుగానే ప్రవచించాడు. Even Jesus Christ also prophesied before. యేసుక్రీస్తు ఒక వాగ్దానాన్ని ప్రవచన ఒక నెరవేర్పును చాటదే పెంతెకోస్తు అనుభవమై ఉంది. The fulfillment of Jesus prophecies, the fulfillment of the promises or prophecies about Jesus also signifies the Pentecostal experience. హల్లెలూయా. Hallelujah. లూకా సువార్త 24వ అధ్యాయం 49వ వచనం. Luke chapter 24 and 49 verse. యేసు ప్రభువు వాగ్దానం చేస్తాడు. So Jesus promised. చూడండి ఏం వాగ్దానం చేస్తాడో చూడండి. Let us see what Jesus promised. ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదకి పంపుచున్నాను, మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణంలో నిలిచియుండుడని వారితో చెప్పాను. Behold, I sent forth the promise of my Father on you, but wait in the city of Jerusalem until you are clothed with the power on high. యేసుక్రీస్తు యొక్క వాగ్దాన ప్రవచన నెరవేర్పును కూడా మనకు ఈ పెంతెకోస్తు అనుభవం తెలియపరుస్తుంది. The fulfillment of Jesus' promises and prophecies also signify the Pentecostal experience. దేవుని నామానికి మహిమ కలుగును గాక. All glory to God. ప్రియమైన బిడ్డలారా, ఈ రోజు ఒక స్పెసిఫిక్ వర్డ్ దేవుడు మీకు ఇస్తున్నాడు. Dear people of God, today a specific word is given by the God. కథకాలములో దేవుడు ఏదైతే నీకు వాగ్దానం చేస్తాడో ప్రవచించాడో అవన్నీ ఖచ్చితంగా నెరవేర్చబడబోతున్నాయి. In all the years that has been passed away, whatever the promises God has given you, all those are going to be fulfilled today. నువ్వు చిన్ననాటి నుండి దేవుడు ప్రవచించిన ప్రవచన వాగ్దానాలు నెరవేర్చబడబోతున్నాయి. From your childhood, whatever the promises God has given you, those are going to be fulfilled. దేవుడు నెరవేర్చబోతున్నాడు. God is going to fulfill them. ఒకవేళ మీరు అడగవచ్చు, Maybe you may ask me, ప్రవచనం అయితే నాకు ఉంది కానీ ఆ వాగ్దానం అయితే నాకు ఉంది కానీ
ఆలస్యమైందని మీరు చెప్పవచ్చు. Maybe you may say, I have the prophecy and I have the promise, but it is being delayed. ఆలస్యం అవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. Being delayed has its own reasons. వాటిలో ఒకటి ఏంటంటే మీరు సిద్ధపడలేదని అర్థం. One among them is that you are not ready. మీరు సిద్ధపడకపోతే దేవుడు ఇచ్చిన వాగ్దానాలు కాస్త ఆలస్యం అవుతాయి. When you are not ready, certainly the prophecies and the promises what God gave you will be delayed. అయితే అపోస్తలులు చూడండి, When you see the apostles, దేవుడు చెప్పినట్టుగా వాళ్ళు సిద్ధపడ్డారు. they have got ready as Jesus told them. అపోస్తల కార్యం 1వ అధ్యాయం 14వ వచనంలో ఎడతెగకుండా ప్రార్థనలో కనిపెట్టారంట. When we see Acts chapter 1 and 14, you see that the disciples were unceasingly praying. హల్లెలూయా. Hallelujah. అపోస్తల కార్యం 1వ అధ్యాయం 4వ వచనంలో కనిపెట్టారని రాయబడి ఉంది. Apostles chapter 1 and 4, when we see they were waiting for God. హల్లెలూయా. Hallelujah. కనిపెడుతూ ప్రార్థిస్తూ ప్రార్థనలో ఉన్నారు. They were waiting and they were praying and they were in the presence of God. దాని ఒక ఫలితమే ఒక పెంతెకోస్తు అనుభవంలో ప్రవచనం నెరవేర్చబడింది. The result of is that the fulfillment of the promises and the prophecies on the Pentecostal day. ఈ రోజు కూడా మీరు వాగ్దానం కొరకు ఎదురు చూస్తున్నారేమో. Maybe you are waiting for the promise today. నీ గురించి, నీ పిల్లల గురించి, నీ కుటుంబానికి గురించి అనేక ప్రవచనాలు ఉన్నాయేమో. Maybe you have so many prophecies and promises about your family. ప్రభు మాట్లాడుతున్నాడు. God is talking to you. ప్రార్థనలో కనిపెట్టు. Wait in the presence of God in prayer. సాతాను ఒకవేళ నీ దగ్గరకు వచ్చి అనవచ్చు, ఇంకా ఎప్పుడు ప్రవచనం నెరవేరుతాయి, ఇంకా ఎప్పుడు వాగ్దానం నెరవేరుతాయని. Maybe the Satan comes to you and say, when will your promises and prophecies will be fulfilled? ఇప్పుడు కూడా ఇంకా లేట్ కాలేదు. Even now it is not దేవుడు late. నీ పక్షంగా వాగ్దానం నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. God is ready to fulfill all your promises on prophecies on behalf of you. ప్రవచనం నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. God is ready to fulfill the prophecy. హల్లెలూయా. Hallelujah. నువ్వు సిద్ధపడు. Get ready. దేవుని యొక్క వాగ్దానం నెరవేర్చబడబోతున్నాయి. If you get ready, certainly the prophecies and promises are going to be fulfilled. నాకు తెలిసి ఇప్పటికే మీకు అనేక ప్రవచనాలు, అనేక వాగ్దానాలు ఇప్పటికే మీరు విన్నారు, దాని కొరకు ఎదురు చూస్తున్నారు. And I know that by this time only you have so many prophecies and promises and you are waiting for them. హల్లెలూయా. Hallelujah. అది కాకుండా నా ద్వారా ఈ రోజు కొన్ని ప్రవచనాలతో కూడిన వాగ్దానాలు వస్తున్నాయి. And not only that, from me you are going to many prophecies and promises. దాన్ని మీరు రాసుకొని డైలీ ప్రార్థన చేయండి. And please note them and pray daily about them. దేవుడు నీకు ఒక అద్భుతం చేయబోతున్నాడు. God is surely doing a miracle in your త్వరలో life. దేవుని యొక్క అద్భుతాన్ని చూడబోతున్నావు. Very soon you're going to see the miracle of God. మీకా గ్రంథం 7:15 ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. So God is talking to Micah chapter 7 and త్వరలో దేవుని యొక్క అద్భుతాన్ని చూడబోతున్నావు. very soon you're going to see the miracle of God. అంతేకాదు, Not only that. ఇదివరకు లేని దేవుని సన్నిధిని అనుభవించబోతున్నావు. So whatever the presence of God you did not experience before, you are going to experience from now onwards. ఎక్సోడస్ 33:18 సాక్ష్యార్థంగా నీ జీవితంలో నెరవేర్చబడబోతున్నాయి. Exodus chapter 33 and 18 is significantly going to be fulfilled in your life. హల్లెలూయా. Hallelujah. నీ యొక్క తరతరాన్ని దేవుడు ఆత్మతో నింపబోతున్నాడు. And God is going to fill all your నీ generations with the పిల్లలు Spirit. దేవుడు దీవించబోతున్నాడు. God is going to bless your children. దానికి తోడుగా యెషయా గ్రంథం 44:3 ద్వారా మాట్లాడుతున్నాడు. And God is also talking from Isaiah 44 and 3. దేవునామానికి స్తోత్రం. All glory to God. నిన్ను ఒక బలమైన సాధనంగా దేవుడు వాడుకోబోతున్నాడు. God is going to use you as a mighty weapon. దానికి తోడుగా యెషయా గ్రంథం 49:1-2 వచనాల ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. Not only that, God is saying Isaiah 49:1-2 verses. ఫైనాన్షియల్ గా బ్రేక్ త్రూ చూడబోతున్నావు. You are going to see the financial నీ blessing. బంధకాలను తెగబోతున్నాయి. All your bondages are going to break. దానికి అనుకూలంగా దేవుడు ఒక వాగ్దానం ఇస్తున్నాడు. In accordance to that, God is giving you a promise to you. నహూము 2వ అధ్యాయం 1వ వచనం దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. And God is giving the promise from Nahum chapter 2:1-2 verses. అంతేకాదు, ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ చూడబోతున్నావు. Not only that, you're going to see the financial breakthrough. పట్టజాలని విస్తారమైన ఆశీర్వాదం చూడబోతున్నావు. You're going to see unlimited blessings and riches of God. యెషయా గ్రంథం 45:2 వచనం దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. God is giving you the promise Isaiah 45:2. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. And God is promising from Malachi 3:10. హల్లెలూయా. Hallelujah. నీ వలన కాని కార్యాన్ని దేవుడు చేయబోతున్నాడు. What is impossible to you, God is going to make it possible through God. ఈ రోజు ఒక శుభదినముగా ఉండబోతుంది. Today is going to be a good day. ఆశీర్వాద దినముగా ఉండబోతుంది. Today is going to be a blessed day. వాగ్దాన నెరవేర్పును చూడబోతున్నావు. You're going to see the fulfillment of promise. దేవుని యొక్క మహిమను చూడబోతున్నావు. You're going to see the glory of God. అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చూడబోతున్నావు. You're going to see the new miracles and ఈ wonders. సమయంలో మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాను. I'm going to pray for you now. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, Our dear faithful heavenly Father. ప్రభువా తండ్రి, పెంతెకోస్తు దినం అనేది వాగ్దాన నెరవేర్పును
చాటుతున్నాయనే విషయాన్ని ఈ రోజు తెలియపరుచున్నారు. Thank you for letting us know that the Pentecostal day proclaims the fulfillment of your prophecy and promises. యేసు నామములో ప్రతి ఒక్క వాగ్దానం నెరవేర్చండి ప్రభువా. Lord, in Jesus' name, fulfill every promise, Lord. ప్రభు ప్రతి ప్రవచనం నెరవేర్చండి ప్రభువా. Fulfill every prophecy, Lord. అనేక మంది దైవ సేవకుల ద్వారా ప్రభు ఏదైతే మాట్లాడారో అది నెరవేర్చండి. Through many men of God, what promises you have given, fulfill them, మా Lord. వ్యక్తిగతంగా ఏదైతే మీరు ప్రవచించారో అవన్నీ నెరవేర్చండి. Even in your individual life, whatever you have prophesied and promised, please fulfill them, Lord. యేసు నామములో ఆశీర్వదించండి. Bless them, Lord, in Jesus' name. దైవిక మహిమ కప్పునగాక. Divine glory cover them. దేవుని ప్రసన్నత కప్పునగాక. God's presence cover them. యేసు నామములో ఆశీర్వదించండి. In Jesus' name, bless ఈ them. దినాన్ని ఆశీర్వాదకరంగా చేయండి. Lord, make this day as a blessed విడుదల one. దినముగా చేయండి. Make this as a deliverance కీడు one. ప్రమాదం శోధన అన్నిటి నుండి తప్పించండి. Escape them from every harm and all evil, Lord. యేసు నామములో మిరకల్ జరగనగాక. Let a miracle happen. యేసు నామములో స్వస్థత వచ్చునగాక. Healing happen. ఇప్పుడే దీవించి బలపరచమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. Bless them and strengthen them, Lord. In Jesus' name I pray and ask. ఆమేన్. Amen. దేవుని యొక్క వాగ్దానం నెరవేర్పును చూడబోతున్నారు. You're going to see the fulfillment of God's promises. నేను ఇప్పుడు చెప్పిన ఆ వాగ్దానాలన్నీ నోట్ చేసుకొని కన్ఫర్మ్ చేయడానికి ప్రారంభించండి. మీరు దీవించబడబోతున్నారు. Please note down all the promises, whatever I shared, and also certainly uphold them and pray. You're going to see the blessing. మర్చిపోకుండా ఈ రోజు చెప్పిన వాక్యాన్ని షేర్ చేయండి. Kindly, without fail, share this meditation to the other groups and also relatives and friends. ప్రభువును దీవించునుగాక. God bless you. ఆమేన్. Amen.